హాయ్ ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించి గ్రూప్ ఏ బిఎఫ్ కి మనకు ఈ రోజు హాల్ టికెట్ లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Hi friends, welcome to my channel. This is Naresh Edidia. ఇది ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకు రైట్ సైడ్ లో కాల్ లెటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా గ్రూప్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు వాళ్ళు ఈ గ్రూప్ మాత్రమే మెన్షన్ చేశారు, కానీ ఈ రోజు మార్నింగే గ్రూప్ ఏ బిఎఫ్ కి సంబంధించిన హాల్ టికెట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే సదరన్ రైల్వే, అలానే సదరన్ వెస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ కూడా దీంట్లోకే వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే గ్రూప్ ఏ కి అప్లై చేశారో వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కొంతమందికి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది, కొంతమందికి హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో దానికి ఎగ్జాక్ట్ గా 10 days ముందు మన హాల్ టికెట్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ఈ లింక్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొంతమందికి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది కదా, వాళ్ళది ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా 10 days తర్వాత వాళ్ళకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మెసేజ్ కూడా వాళ్ళు చూపించడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ యువర్ ఈ కాల్ లెటర్ ఓన్లీ 10 days బిఫోర్ ది ఎగ్జామ్ డేట్. యువర్ ఎగ్జామ్ డేట్ ఈజ్ అని చెప్పేసి మనకు డేట్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇతని డీటెయిల్స్ పరంగా ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్లయితే 25/1/2019 అంటే ఎగ్జాక్ట్ గా 10 days ముందు అనమాట. అంటే మనకు 15వ తేదీ రోజు ఇతనికి సంబంధించిన ఈ కాల్ లెటర్ లేదా అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తు లేకుంటే డైరెక్ట్ గా మీరు హోమ్ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నంబర్ అని కనిపిస్తుంది కదా, ఇది కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం రెండు విధాలుగా మన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది పొందొచ్చు. ఒకటి నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, ఇంకొకటి మన ఈమెయిల్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా. మీరు నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో రిజిస్టర్డ్ నేమ్, అలానే రిజిస్టర్డ్ మదర్ నేమ్, రిజిస్టర్డ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అంటే ఆన్లైన్ లో ఏదైతే ఇచ్చారో ఈ డీటెయిల్స్ అవే ఇక్కడ ఎంటర్ చేసి కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేయండి. ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈమెయిల్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ రిజిస్ట్రేషన్ నంబర్ పొందాలి అనుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఈమెయిల్ ఐడి ఏది ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఏది ఇచ్చారో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఆ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రకారం యాస్టీస్ గా ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చా ఇక్కడ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇది కేస్ సెన్సిటివ్. ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ కి ఏబిఎఫ్ గ్రూప్ కి సంబంధించి అప్లై చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.